దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శనివారం స్వామివారిని ఆరాధించుకున్నానండి. అలాగే ఈరోజు మన వీడియోలోకి వెళదామా? నా పూజా గదిని చూపిస్తూ నేను నాకు తెలిసిన 2 విషయాలను నీతో పంచుకోవాలనుకుంటున్నాను. మన శనీశ్వరుడు గురించి నాకు తెలిసినవి చెప్పాలనుకుంటున్నానండి. శనిదేవుడు అంటేనే చాలామంది భయపడతారు. మనం భయపడాల్సిన అవసరమేమీ లేదండి. శనీశ్వరుడు అంటేనే గొప్ప అనుభవాలను కూడా మన దగ్గరికి చేరుస్తాడు. జాతకంలో శని అనేది ఉందని, ఎన్ని సంవత్సరాలు ఉంటుందని, ఇప్పటి వరకు ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. దానివల్ల వచ్చిన ప్రభావం మనకి అనుభవాలను కూడా ఇస్తుంది. శనిదేవుడు సూర్య భగవానుడు ఛాయాదేవి కుమారుడండి శనీశ్వరుడు. శనిదేవుడు న్యాయానికి, కర్మ ఫలితాలకు అధిపతి. మన మంచి చెడు పనుల ఫలితాన్ని ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. శనివారం శనిదేవుడికి ప్రీతికరమైన రోజు. ఈరోజు స్వామివారిని పూజిస్తే కష్టాలు తొలుగుతాయి, మన అప్పులు అడ్డంకులు కూడా తగ్గుతాయండి. శని దోషం అనేది శాంతిస్తుంది. శని దేవుని రూపం నలుపు, నల్లని రంగు, నీల వస్త్రాలు, స్వామివారికి వాహనం కాకి. శనివారం రోజు ఉదయాన్నే లేచి శిరస్నానం ఆచరించి నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టి నల్ల నువ్వులు, నల్ల వస్త్రాన్ని దానం చేయడం ద్వారా చాలా మన శని ప్రభావం అనేది చాలా తగ్గుతుందండి. మన జాతకంలో ఉండే శని ప్రభావం శాంతిస్తుంది, మనకన్నీ మంచి జరుగుతుంది. అలాగే శని మంత్రాన్ని మనం 108 సార్లు అనేది పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ఓం సం శనైశ్వరాయ నమః అనే నామాన్ని 108 సార్లు శనివారం రోజు పారాయణం చేసుకున్నట్లయితే మనకి ఆ స్వామివారు మంచి ఫలితాలను ఆశిస్తారండి. ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయడం కూడా చాలా మంచిది. శనివారం ఉదయం స్నానం ఆచరించేటప్పుడు అలాంటి శనీశ్వరుని గురించి మనమేం భయపడాల్సిన పని లేకుండానే పూజని చేసుకోవచ్చండి. ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని నవగ్రహాల దగ్గర చాలామంది పూజను చేసుకుంటూ ఉంటారు కదా గుడిలో. వెంకటేశ్వర స్వామి వారే చెప్పారంట, శనివారమే స్వామి నాకు ఇష్టమైన రోజే స్వామి తనకి శనీశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజే వెంకటేశ్వర స్వామి వారికి కూడా ప్రీతికరమైన రోజని. వారమంతా పూజ చేసినా చేయకపోయినా శనివారం ఒక్కరోజు పూజిస్తే గనక వారమంతా పూజ చేసిన ఫలితాన్ని ఇస్తానని స్వామివారు చెప్పారని మన పురాణాల్లో ఉందండి. చాలామంది మగవారు మాత్రం శనివారం పూజ చేయడం అనేది కూడా మానరు. తెల్లవారుజామునే లేచి శిరస్నానం చేసి ప్రతి ఇంట్లో యజమాని అనేది దీపారాధన చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది కదండి. శనివారానికి చాలా విశిష్టత ఉంది. మన శనివార వ్రతంలో కూడా చాలా మనకి శనైశ్వర స్వామి వారి గురించే ఉంటుంది. నా గురించి భయపడుతున్నారు స్వామి, నన్ను ఆరాధించడానికి, నా పేరు వింటేనే భయపడతారు భక్తులు అని అడుగగా స్వామివారు చెప్తారు, ఇలా శనివారం రోజు వ్రతాన్ని ఆచరించినట్లయితే నీకు ఇష్టమైన రోజే నాకు ఇష్టమైన రోజని స్వామివారే చెప్తారండి. నేను వ్రతం ఆచరించేటప్పుడు ఆ వ్రత కథలో ఉన్న విధానాన్ని మీకు చెప్తున్నాను. అలాంటి మీకు గ్రహ దోషాలు శాంతి కలగాలి అని ఉంటే శనివారం రోజు నువ్వుల నూనె రాసుకుని శిరస్నానాన్ని ఆచరించి మనం నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుని నల్లని వస్త్రాలను, నల్ల నువ్వులను దానం చేసినట్లయితే ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేసినట్లయితే మన గ్రహశాంతి అనేది చాలా బాగుంటుంది. చెడే కాదండి, మంచి ఫలితాలు కూడా వస్తాయని
చెప్తూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నాను. మీరెవరూ ఏం భయపడాల్సిన పని లేదు. అందుకే శనివారం రోజు దీపారాధన, నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. నువ్వులు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని కూడా నైవేద్యంగా ఉంచుతారు. అలా ఉంచడం కూడా చాలా మంచిది. అలాంటి శనిదేవుడి గురించి ఎవరో ఎక్కువ భయపడకుండా స్వామివారిని ఆరాధించండి, అంతా మంచి జరుగుతుంది. అలాగే ధనుర్మాసం శనివారం కదండి, స్వామివారిని ఇలా అలంకరించుకుని ఆరాధించుకున్నాను. ఆ మహానుభావుని చూడండి, ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారో స్వామివారు. ఇలా పూజించుకునే అవకాశం నాకు కల్పించినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలనే ఆలోచన నాలో కలిగినందుకే నాకు సంతోషంగా ఉంటుంది. నేను మొదట్లో పూజ అనేది ఎక్కువ చేసేదాన్ని కాదు. నాకు ఇంట్లో దీపారాధన చేసుకోవడం అలవాటైన కాడించి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా, కష్టం వచ్చినా స్వామివారు, అమ్మవారు ఉన్నారని మనసు పదే పదే చెప్తూ ఉంటుంది. అలాగే దీపారాధన చేసుకునే, పూజ చేసుకుని అలంకరించుకునేటప్పుడు మాత్రం నా మనసు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుందండి. అలాగా ఈ పూజ దాంట్లో నేను దిగి పూజలను చేసుకుంటున్నాను. నా పూజలను చూసి మా పిల్లలు ఇచ్చిన సలహాతోటే నేను యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించానండి. నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు. వాళ్ళు చెప్పి నేర్పించడం వల్లనే నేను ఇలా వీడియో నేను చేసుకున్న దాన్ని మీకు అప్లోడ్ చేస్తానండి. దాని గురించి నేనేమీ అంత చేయను. నేను వ్రతాన్ని ఆచరించుకునేటప్పుడు ఎలా చేసుకుంటానో, నిత్య దీపారాధన ఎలా చేసుకుంటానో, అది పూజ హారతి ఇవ్వగానే నమస్కారం చేసుకుని వెంటనే నేను వీడియో తీసుకుని అదే రోజు ఎక్కువగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. బయట ఏదైనా తీసుకుంటే కొంచెం లేట్ అవుతుందేమో, కానీ పూజ అవ్వగానే నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. నా ఛానల్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి ఆశీస్సులతో ఇలా ఈ భక్తి ఛానల్ ముందుకు వెళ్ళాలని దీవించండి. స్వామివారితో పాటు మీరందరూ కూడా ఆశీర్వచనాలు నాకు ఉంటే గనక నేను ఇలాగే ముందుకు వెళ్ళి ఆరాధించుకోగలుగుతాను స్వామివారిని, అమ్మవారిని. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.